ఇంగ్లాండ్ నుండి వచ్చిన ఒక అద్భుతమైన కథను మీరు వింటున్నారు. రోబిన్ హుడ్ కలెక్షన్ నుండి తీసుకున్న ఈ కథ మీకు బాగా నచ్చుతుంది. అడవిలో నివసించే రోబిన్ హుడ్ చుట్టూ జరిగే విషయాలు మీకు తెలియజేస్తూ మన కథ ప్రారంభమవుతుంది. ఎ వాలియంట్ ఎఫర్ట్. రాబిన్ హుడ్ నాటింగ్హామ్లోని సెయింట్ మేరీ చర్చ్కి మారువేషంలో వెళ్తాడు. దురదృష్టవశాత్తు అతనిని ఒక చర్చ్ అధికారి గుర్తుపట్టేస్తాడు. వెంటనే షరీఫ్కి కబురు పెడతాడు. షరీఫ్ అతని క్రింద అధికారులను కూడగట్టుకొని ఆదరాబాదరా చర్చ్కి వస్తాడు. ఇంతవరకు జరిగిన కథ ఇది. ఆ తర్వాత రాబిన్ చుట్టూ చూశాడు. అధికారులు చర్చ్ లోపల నుంచి బయటకి వెళ్లే అన్ని ద్వారాలను ఆక్రమించారు. బయటకి వెళ్ళడానికి వీలు లేకుండా అడ్డంగా నుంచున్నారు. రాబిన్ చర్చ్లోనే ఉన్నాడని షరీఫ్ ప్రకటించగానే అక్కడ ఉన్న జనాల్లో గందరగోళం మొదలైంది. కొంతమంది భయంతోనూ కొంతమంది ఆతృతతోనూ అటూ ఇటూ దిక్కుతోచకుండా పరిగెడుతున్నారు. ఇలాంటి గందరగోళంలోని తను తప్పించుకోవాలి అనుకున్నాడు రాబిన్. ఒక్క క్షణం తన పక్కన లిటిల్ జాన్ ఉంటే బావుండేది అని అతనికి అనిపించింది. కానీ ఆ తర్వాత విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. తన వెడల్పాటి కత్తి తీసి గట్టిగా అరుస్తూ శత్రువులపైకి సింహంలా దూకాడు రాబిన్. అయితే అధికారులు కూడా దాడికి సిద్ధంగానే ఉండడంతో వాళ్ళు కూడా తమ తమ కత్తులు బయటకి తీశారు. అయితే వాళ్ళు హడావిడి పడుతూ ఉండడం వలన వాళ్ళ కత్తులు ఒకదానికొకటి కొట్టుకొని ఖళ్ ఖళ్మని శబ్దాలవుతున్నాయి తప్పించి రాబిన్కి ఒక్క గాయం కూడా తగల్లేదు. అయితే మరోవైపు రాబినేమో తన కత్తితో ఒక్కో సైనికుడిని నేలకూలుస్తున్నాడు. రాబిన్ ఆ రోజు తన పరాక్రమమంతా చూపిస్తున్నాడు. ఒకళ్ళ తర్వాత ఒకరికి అతని కత్తి దెబ్బలు పడుతున్నాయి. కానీ వాళ్ళు పడిపోయిన వాళ్ళు పడిపోగా ఇంకా చాలా వరుసగా వస్తూనే ఉన్నారు. అతను కుడివైపుకి ఎడమవైపుకి గెంతుతూ శత్రువుల కత్తి దెబ్బలు తప్పించుకుంటూ వాళ్లపైన దాడి చేస్తూ వాళ్ల దెబ్బలు కాచుకుంటూ పోరాడుతున్నాడు. ఆ కత్తుల శబ్దాలు చర్చ్ అంతా ప్రతిధ్వనిస్తున్నాయి. షరీఫ్ మనుషులు ఎలాగైనా ఈరోజు రాబిన్ని పట్టుకోవాలని పంతంతో ఉన్నారు. అతన్ని చంపకండి, అతన్ని ప్రాణాలతోనే పట్టుకోవాలి, ఇది రాజుగారి ఆజ్ఞ అని ఒక గొంతు వినిపించింది. అది షరీఫ్ గొంతు అని గుర్తుపట్టాడు రాబిన్. అతను కోపంగా తన కత్తిని దూసి ఆ గొంతు వినబడిన వైపు షరీఫ్ మీదకు దూసుకెళ్లాడు. షరీఫ్ ఒక అడుగు వెనక్కి వేసి తన మీదకు ఎత్తిన కత్తి దెబ్బ తగలకుండా డాలును అడ్డంగా పెట్టుకున్నాడు. రాబిన్ కత్తి ఆ డాలుకి తగిలి అది కాస్త కింద పడిపోయింది. షరీఫ్ తన డాలు కింద నుంచి తీసుకునే లోపే రాబిన్ తన కత్తిని ఎత్తిపెట్టి కింద పడిన షరీఫ్ తల వరకు తీసుకొచ్చాడు ఆవేశంగా. షరీఫ్ అదృష్టం బాగుండి రాబిన్ కత్తి వేగంగా వచ్చి అతని తల మీద పెట్టుకున్న ఉక్కు టోపీకి తగిలి 2 ముక్కలైంది. షరీఫ్ కింద పడిపోయాడు. రాబిన్ తన సగం కత్తిని తీసుకొని బయలుదేరాడు. ఇలాంటి చెత్త కత్తిని తయారు చేసిన వాడు కనబడితే వాణ్ణి వదలను. వాడి మూలంగా నేను నా శత్రువుల మధ్యలో ఒంటరిగా ఉండిపోయాను అనుకున్నాడు. ఒక అధికారి పైకి దూకి అతని దగ్గర ఉన్న దండుకర్ర లాక్కోవాలని ప్రయత్నించాడు. కాని ఇంతలో వెనక నుండి అతన్ని ఎవరో గట్టి దెబ్బ కొట్టడంతో అతను కింద పడిపోయాడు. సరిగ్గా ఇలాంటి అవకాశం కోసమే ఎదురు చూస్తున్న అధికారులందరూ అతని మీద పడిపోయి నేలకు అదిమేశారు అతనిని. అతన్ని కొంచెమైనా కదలకుండా నేల మీద పడేసి తర్వాత తాళ్లతో బంధించేశారు. మరోవైపు తలమీద పెద్ద దెబ్బ తగిలిన షరీఫ్ కొంచెం మైకంలో ఉన్నాడు. కాని ఆ మత్తులో కూడా తన ప్రధాన శత్రువును
ఇంతకాలానికి పట్టుకోగలిగాననే సంతోషం అతని కళ్ళల్లో మెదిలింది. ఇతన్ని తీసుకెళ్ళండి. ఒక భూగృహంలో పడేయండి. పగలిద్దరు, రాత్రిద్దరు చొప్పున కాపలా కాయండి. అని కీచుగా అరిచాడు. అతని ఆజ్ఞను శిరసా వహించి భటులు రాబిన్ని ఒక భూగృహంలో పడేశారు. ఆ గదంతా చిమ్మ చీకటిగా ఉంది. బయట నుంచి సన్నని వెలుతురు మాత్రమే లోపలికి చొచ్చుకొని వస్తోంది. ఆ గది గోడలు 7 అడుగుల మందంగా ఉన్నాయి. తలుపులు కూడా తాళాలు బిగించి ఉన్నాయి. ఈసారెలా తప్పించుకుంటాడో చూస్తాను. వికటంగా నవ్వాడు షరీఫ్. నేను బలమైన దొంగనని బలమైన జైల్లో పెట్టాను. అన్నాడు. నువ్వతన్ని జైల్లో ఎందుకు పెట్టావు? రాబిన్ మీద ద్వేషంతో రగిలిపోతున్న సన్యాసి అడిగాడు. రాబిన్ని ఒకవేళ పట్టుకోగలిగితే పట్టుకున్న తక్షణమే అతన్ని ఉరికొయ్యకి వేలాడదీస్తానని పదే పదే అనేవాడివి కదా, గుర్తుందా? షరీఫ్ని ప్రశ్నించాడు సన్యాసి. ఈ నిర్ణయం నా ఒక్కడిదైతే అలాగే చేద్దును. కోపంగా అన్నాడు షరీఫ్. ఏంటి? నీ అధికారాన్ని ప్రశ్నించే వాళ్ళెవరు? తుది నిర్ణయం నీదేగా. మళ్ళీ అడిగాడు సన్యాసి. మనందరికీ పైన ఉన్నవాడు మన రాజు రాబిన్ని పట్టుకొని బంధించడమే తప్ప ఉరి తీయకూడదని స్వయాన మన రాజుగారే సెలవిచ్చారు. అతను ఈ పనికిమాలిన వాడి గురించి చాలా విన్నారట. అందుకని ఇతగాణ్ణి చూడాలని మహాముచ్చటగా ఉన్నారు. సన్యాసి చాలాసేపటి వరకు ఏమీ మాట్లాడలేదు. ఏదో ఆలోచిస్తున్నట్టు మౌనంగా ఉండిపోయాడు. చివరికి, షరీఫ్, ఇతన్ని ముందుగా గుర్తించి మీకు సమాచారం అందించింది నేనే కదా? అన్నాడు. అవును, నువ్వే. ఒప్పుకున్నాడు షరీఫ్. అంటే ఇతను పట్టుబడ్డానికి రాజుగారికి చెప్పవలసినది నేనే కదా? నిజమే. నిజానికితన్ని బంధించినందుకు రాజుగారేదైనా బహుమానమిచ్చారంటే ఆ బహుమతిపైన హక్కు పూర్తిగా నీదే అవుతుంది కూడాను. నువ్వు నాకెంతో సహాయం చేశావు. నీకు దీనికి తగిన ప్రతిఫలం పొందాల్సిందే. నేను ఈరోజే ఇక్కడ జరిగిన సంఘటనల గురించి రాజుగారికి లేఖ రాస్తాను అన్నాడు షరీఫ్ ఉదారంగా. సరే, రాయండి. రేపు తెల్లవారే నేను రాజుగారిని కలవడానికి వెళ్తాను. అప్పుడు మీ లేఖ కూడా నాతోబాటు తీసుకెళ్తాను అని చెప్పి తన ప్రయాణానికి కావలసిన ఏర్పాట్లు చేసుకోవడానికి గాను గబగబా అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. రాబిన్ని చర్చ్లో బంధించిన రోజు నాటింగ్హామ్ ఊరంతా గొప్ప కలకలం రేగిపోయింది. ఆ రోజు ఆ సమయంలో చర్చ్లో ఉన్నవాళ్ళు తమ చుట్టుపక్కల వాళ్లకి రాబిన్ని పట్టుకున్న సంగతి కథలు కథలుగా చెప్పనారంభించారు. అయితే ఈ వార్త నాటింగ్హామ్ వెలుపలికి వెళ్ళలేదు. షరీఫ్ ఊరి ప్రధాన ద్వారాలకి తాళాలు వేయించేసి అక్కడ గట్టి బందోబస్తు ఏర్పాటు చేశాడు. నాటింగ్హామ్ ఊరి లోపలి నుంచి బయటికి కాని, బయట నుంచి లోపలికి కాని పిట్ట పురుగును కూడా రానివ్వద్దని కాపలాదారులను గట్టిగా హెచ్చరించాడు. అతను రాజుగారి ఆజ్ఞల కోసం ఎదురుచూస్తున్నాడు. అవి వస్తేనే కాని రాబిన్ మీద ఏ చర్య తీసుకోవడానికి అవకాశముండదు షరీఫ్కి. గేటు లోపల్నుంచి బయటకెవరూ వెళ్ళలేదు అంటే రాబిన్ ఇంకా లోపలే ఉన్నాడని అర్థం. అలాగే బయటనుంచి లోపలికి ఎవ్వరూ రాలేదంటే రాబిన్ మనుషులకు ఇతను పట్టుబడ్డట్టు తెలియదని, తమ యజమానిని రక్షించడానికి ఇంకా ఎవ్వరూ రాలేదని అర్థం. తనలో తాను ఒక నిర్ణయానికి వచ్చాడు షరీఫ్. వార్త బయటకి పోకూడదని షరీఫ్ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ రాబిన్ మనుషులకు సంగతి తెలిసిపోయింది. చెప్పులు కుట్టే లోప్ ఈ విషయాన్ని వారికి చేరవేశాడు. చీకటి పడిన వెంటనే లోప్ రాబిన్కి చాలా నమ్మకమైన 2 వ్యక్తుల సహాయంతో తన ఇంటి పైకప్పు ఎక్కి గోడ అవతలి వైపుకు తాడు సహాయంతో దిగాడు. అతని కాళ్ళు భూమిని తాకగానే లోపల ఉన్న సహాయకులిద్దరూ ఆ తాడును వెనక్కి లాగేశారు. ఆ విధంగా లోప్ తన ఇంటి నుండి నాటింగ్హామ్ ఊరు నుండి దిగ్విజయంగా బయటపడ్డాడు. అతను సాధ్యమైనంత వేగంగా షేర్వుడ్ అడవి వైపు పరుగు తీశాడు.
లూప్ తీసుకొచ్చిన వార్త విని లిటిల్ జాన్ మిగిలిన వారు ఏం చేశారు తెలుసుకోవాలంటే తర్వాతి భాగం వినాల్సిందే. అంతవరకు సెలవు. ఈ కథలో మనం నేర్చుకోవలసింది ప్రతి ఒక్కరూ తమ సామర్థ్యం ప్రకారం కృషి చేయాలి మరియు వారి లక్ష్యాలను సాధించడానికి ప్రయత్నించాలి. ఆపిల్ లేదా ఆండ్రాయిడ్ యాప్ స్టోర్స్ నుండి స్టోరీ వేవ్స్ యాప్ను డౌన్లోడ్ చేయండి. ఈ సేకరణ మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్కృతుల నుండి మరిన్ని కథలను అన్వేషించండి. స్టోరీ వేవ్స్ సభ్యత్వం నెలకు $1 కంటే తక్కువ. మీ కుటుంబానికి నాణ్యమైన కథలను తీసుకురావడానికి ఇది అత్యంత సరసమైన మార్గాలలో ఒకటి. అన్ని కొత్త కథలు స్టోరీ వేవ్స్ యాప్లో అందుబాటులో ఉన్నాయి మరియు అత్యంత ఉత్సాహభరితమైన కంటెంట్ యాప్లో మాత్రమే అందుబాటులో ఉంది. మీరు యూట్యూబ్ ఛానల్ను సభ్యత్వం చేసి ఇన్స్టాగ్రామ్, టిక్టాక్ మరియు స్పాటిఫైలో స్టోరీ వేవ్స్ను ఫాలో అవ్వండి. రాబోయే కంటెంట్ గురించి అప్డేట్ల కోసం మీరు చూడటానికి ధన్యవాదాలు.